హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. రచ్చా మీడియాలో నిన్నటి రోజున పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం స్టాంప్ వెండర్లు ఎవరైతే స్టాంప్ వెండర్లు అనొచ్చు, లేదంటే ఇక్కడ ఉన్న దస్తావేజు లేకర్ల గుప్పెట్లో ఉందంటూ రచ్చా మీడియా వార్తా కథనాన్ని ప్రసారం చేయడం జరిగింది. అయితే ఈ వార్తా కథనానికి సంబంధించి కొంతమంది లేఖర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సనల్ గ్రూపుల్లో రచ్చా మీడియాని దుర్భాషలాడుతూ కొన్ని మెసేజ్లను అయితే పెట్టారు. దాంతో పాటు రచ్చా మీడియా యూట్యూబ్ లో పెట్టిన ఈ ఛానల్స్ ఆ ఛానల్ ఐటెం కింద రచ్చా మీడియాని తిడుతూ కొన్ని పోస్టులు కూడా పెట్టారు. కొంతమంది ట్రేస్ అవుట్ అయ్యారు, కొంతమంది ట్రేస్ అవుట్ అవ్వాల్సి ఉంది. మేము తప్పు చేస్తే, వార్త తప్పుడు కథనాన్ని ప్రసారం చేస్తే కామెంట్స్ బాక్స్ ను ఆఫ్ చేయడం మాకు ఫింగర్ టిప్స్ తో పని. అలాంటి చేసే రచ్చా మీడియా అలాంటివి చేయదు. అయితే రచ్చా మీడియాను దుర్భాషలాడిన వారిపైన తగు చర్యలు ఉంటాయని తెలియజేసుకుంటూ, అయితే రచ్చా మీడియాకి సంబంధించి ఏదైతే వాయిస్ ఉందో ఈ వాయిస్ ఎవరో ఏ కేడీలు ఎవరు మాట్లాడారో తెలియదు, కానీ ఇది వాళ్ళ గ్రూప్ లో వచ్చిన పర్సనల్ మెసేజ్. వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళే పంపిన మెసేజ్ కూడా అని తెలియజేసుకుంటూ మీరు ఒకసారి వాయిస్ వినే ప్రయత్నం చేయండి. రచ్చ మీడియా అనేది ఒక వ్యవస్థ కాదు. అది మన లేఖల్లో సబ్ రిజిస్ట్రార్ దగ్గర డబ్బులు వసూలు చేసే ఒక రచ్చ మీడియా. అది డబ్బులు ఇవ్వకపోతే రచ్చ మీడియా అని చెప్పి బయటకు వచ్చి ప్రతి లేఖల వ్యవస్థల గురించి, సబ్ రిజిస్ట్రార్ల గురించి, లేఖల గురించి అసభ్యంగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క ప్రవర్తన గురించి అసలు రచ్చ మీడియా అనేది ఎప్పుడు, లేఖల వ్యవస్థ ఎప్పుడు పుట్టింది అన్నది తెలియకుండా అసలు మాట్లాడుతున్నాడు. లేఖలు లేకపోతే సబ్ రిజిస్ట్రార్ లో ఈ విధంగా రిజిస్ట్రేషన్ జరగవు, అది తెలుసు. అసలు ప్రతి వాళ్ళకి అవగాహన సబ్ రిజిస్ట్రార్ దస్తావేజ్ రాయడం ఏంటి అది ఇది అని చెప్పి మొత్తం అన్ని లేఖల వ్యవస్థ లేకుండా జరిగేది లేదు. అయినా సరే ఇష్టం వచ్చిన మాట్లాడేది అతను. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మీరు బాగానే ఖండించారు, కానీ మీరు ఈ వాయిస్ ఎవరిదనేది క్లియర్ గా మాకైతే పూర్తి స్థాయి సమాచారం లేదు. కానీ ఈయనెవరో తణుకు నుంచి వచ్చి ఇక్కడ ఏదైతే నిన్నటి రోజున మనం ఎండిఓ ఆఫీసు ఎదురుగా ఉన్న టాయిలెట్ ని ఎవరైతే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో అందులో ప్రధాన భూమిక పోషించే ఈ వ్యక్తిగా మనకు తెలుస్తుంది. ఈయన ఓ కేడీగా కూడా చెప్తున్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, రచ్చా మీడియాకి లేఖర్ల వ్యవస్థ గురించి ఏం తెలుసు అన్నారు. లేఖర్ల వ్యవస్థ గురించి అన్నీ తెలుసు. లేఖర్ల వ్యవస్థ ఎప్పుడు రద్దు చేయబడిందో మీకు తెలుసో మాకు తెలీదు. ఆ రోజు రద్దు చేయబడిన రోజు తర్వాత మీరు హైకోర్టులో పిల్లు వేసింది ఎప్పుడో తెలుసా, మీకు తెలుసా? నేను చెప్తాను, మీరు క్లియర్ గా వినండి. లేఖర్ల వ్యవస్థ స్వాతంత్రానికి ముందు నుంచే ఉంది. ఇది మున్సిపల్ కర్ణాల నుంచి ఉన్న వ్యవస్థ, మాకు తెలిసిన విషయమే. అయితే అప్పట్లో నిరక్షరాస్యత కావచ్చు, తెలియని తనంతో మీరు చేసే ఈ బ్రోకర్ల పనులు కొనసాగాయి తప్ప, మీరు చేసిన ఈ వ్యవహారాలు కొనసాగాయి తప్ప, రాను రాను టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా మీరు ఇంకా మీ చేతుల్లోనే పెట్టుకుని రిజిస్ట్రేషన్లు చేద్దామంటే గవర్నమెంట్లు ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి 1993 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు, ఇన్స్పెక్టర్ జనరల్ స్థాయి ఉన్న వ్యక్తి, ఐజీ స్థాయి ఉన్న వ్యక్తి ఈ వ్యవస్థ వల్ల అవినీతి జరుగుతుంది, ఈ వ్యవస్థ వల్లే ఖచ్చితంగా జరుగుతుంది, అవినీతి జరుగుతుంది అనే విషయంలోని ఆ రోజున ఎవరైతే స్టాంప్ వెండర్లు అవ్వచ్చు, లేదంటే ఈ దస్తావేజు లేఖర్ల వ్యవస్థ రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వెళ్లకుండా నిషేధాజ్ఞలు విధించిన విషయం తెలిసిందే. 1993 అనంతరం దస్తావేజు లేఖర్ల రాష్ట్ర సంఘాల నేతలు అందరూ అప్పటి నుంచి రకరకాల స్టేజ్లు, వివిధ స్థాయిలో ఉన్న కోర్టుల్లో 7 సంవత్సరాల పాటు వీళ్ళు చేసిన పోరాటం 2000 సంవత్సరంలో హైకోర్టులో లైఫ్ అండ్ లిబర్టీ ఆర్టికల్ 19లో సబ్ క్లాజులుగా ఉన్నటువంటి ఎవరి వృత్తిని వాళ్ళు చేసుకోవచ్చు, స్వాతంత్రం ఎవరి వృత్తిని వాళ్ళు ఎంచుకోవచ్చు, ఎవరి కుటుంబ పోషణ నిమిత్తం లైఫ్ అండ్ లిబర్టీ విషయంలో కుటుంబ పోషణ నిమిత్తం వాళ్ళకి స్వాతంత్రం ఉండాలనే ఒకే విషయంలో ఏదైతే రిజిస్ట్రేషన్ శాఖ వాదనలు వినిపించిన నేపథ్యంలో ఆ రోజు హైకోర్టు మళ్ళీ ఏదైతే ఐజీ స్థాయి వ్యక్తిని మీరు ఎందుకు వీళ్ళు నిషేధించారు, వీళ్ళు లైఫ్ అండ్ లిబర్టీ దెబ్బతినే విషయంలో ఎందుకు నిషేధించారని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ రోజు 2000 సంవత్సరం 93 నుంచి 2000 సంవత్సరం లోపు జరిగిన అవినీతిలో ఎప్పుడైతే ఏసీబీ ట్రాపుల్లో, సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ ట్రాపుల్లో లెక్కల్లో లేని నగదు 5,000, 3,000, 10,000 నుంచి లక్షల రూపాయలకు చేరుతోందని, ఈ అన్నిటికీ కారణం ఖచ్చితంగా లేఖర్ల వ్యవస్థేనంటూ ఆయన వాదించడం, ఆ రోజు హైకోర్టు లైఫ్ అండ్ లిబర్టీ ప్రకారం కొన్ని నిషేధాజ్ఞలతో కూడిన ఒక పర్మిషన్స్ కూడిన తీర్పిచ్చింది. అప్పీలుకు అవకాశం లేని తీర్పు. అది కూడా హైకోర్టు నుంచి ఎటువంటి అప్పీలుకు వెళ్లకుండా వాళ్ళు ఎవరైతే లేఖర్ల నుంచి వచ్చిన న్యాయవాదులు ఒప్పుకోవడంతో ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ప్రకారం
ఒకవేళ కాంపౌండ్ లోపల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉన్నట్టయితే సబ్ రిజిస్టర్ కార్యాలయానికి కాంపౌండ్ వాల్ ఉన్నట్లయితే కాంపౌండ్ వాల్కు లోపలికి ప్రవేశించే హక్కు లేదని, కాంపౌండ్ వాల్ నుంచి 100 అడుగుల దూరం పైగా, అది కూడా గవర్నమెంట్ స్థలం అయితే కాదు, ప్రైవేట్ స్థలంలో వాళ్ళు ఆఫీసులు ఏర్పాటు చేసుకోవచ్చు, వాళ్ళ సొంత వ్యవహారాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. అది కూడా స్టాంప్ వెండర్లు ఎవరైతే సంవత్సరానికి ఒకసారి వాళ్ళు రెన్యువల్ చేసుకుని రిజిస్టర్డ్ స్టాంప్ వెండర్లు మాత్రమే, అది కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులోకి వాళ్ళ అధికారులు పంపించడానికి వెళ్ళలేదు. వారే వెళ్ళి వారు తెలుసుకోవాల్సింది మార్కెట్ రేటు ఒక్కటే తెలుసుకోవాలి. ఆ మార్కెట్ రేట్ తెలుసుకోవడం ద్వారా స్టాంప్ డ్యూటీ ఎంత అవుతుందని తెలుసుకోవడం మాత్రమే చేయాలి. రిజిస్ట్రేషన్ సమయంలో కానీ, డాక్యుమెంట్ రెడీ చేయడంలో కానీ, రిజిస్ట్రేషన్ సమయంలో ఆర్థిక లావాదేవీలో ఇరు పార్టీల మధ్యలో ఉండడానికి అర్హత లేదంటూ హైకోర్టు ఇచ్చిన 2000 సంవత్సరంలో ఇచ్చిన అప్పీల్ లేని తీర్పు కాపీలను కూడా మీకు ప్రజెంట్ చేస్తాం. మీరు మాట్లాడిన ప్రతి మాటకి రచ్చా మీడియా వద్ద సమాధానం ఉంది. అయితే తాడేపల్లిగూడెంలో మీరు ఎంజాయ్ చేస్తున్న స్థలం ప్రభుత్వ స్థలం. ఏదైతే 1905వ సంవత్సరం ల్యాండ్ యాక్ట్ ప్రకారం మీరు ఏదైతే ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం ఉందో, ఆ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రైవేటు స్థలానికి సంబంధించి ఒకలా ఉంటుంది, ప్రభుత్వ స్థలానికి సంబంధించి ఒకలా ఉంటుంది. ఏదైతే రెవెన్యూ అధికారుల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని, కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని మీరు ఆక్రమించుకొని ఖచ్చితంగా మీరు దాన్ని శాశ్వత నిర్మాణాలను చేపట్టుకునేందుకు కూడా తయారైన మీ వ్యవస్థ మీద మేము ఒక క్వశ్చన్ చేస్తేనే మీకు అంత బాధ కలిగింది కదా. మీరు చేసిన వ్యవహారాలని ముందు పెట్టడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. అయితే మీరు మాట్లాడిన ప్రతి మాటకి మేము సమాధానం చెప్తా ఉన్నాం. అయితే మీరు ఏదైతే మొన్న ఖచ్చితంగా దీనిపైన రెవెన్యూ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ల నుంచి ఏదైతే ఇంతకు ముందు ఫిర్యాదులు అందాయో, ఆ ఫిర్యాదులు ఎందుకు పుట్టదాఖలయ్యాయి, ఖచ్చితంగా దీని మీద ప్రజా సంఘాలను మరోసారి ఉత్తేజపరిచి ఖచ్చితంగా మీ మీద కంప్లైంట్లు ఇప్పించే ప్రయత్నం కూడా రచ్చ మీడియా చేస్తుంది. వాళ్ళు ఆల్రెడీ మమ్మల్ని సంప్రదించారు. మీరు చట్ట ప్రకారం రెవెన్యూ అధికారులు కంప్లైంట్ ఇవ్వండి, అప్పుడు మేము మీ వాయిస్లు తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా దీనిపైన రచ్చ మీడియా పూర్తిస్థాయి వివరణాత్మక కథనాలు ఒక్కొక్కటిగా ప్రసారం చేస్తూనే ఉంటుంది. ఎవరైతే ఈ రోజు రచ్చా మీడియాను తమ గ్రూపుల్లో రచ్చా మీడియాను తిడుతూ పోస్టులు పెట్టారో, మీ వ్యక్తిగత వ్యవహారాలు, తణుకులో జరిగే మీ వ్యక్తిగత వ్యవహారాలు కూడా మాకు తెలుసు. మీరు మహిళలను ఆస్తి తగాదాల్లో మీరు మహిళల్ని ఎలా వేధించారో మా దగ్గర పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయి. అయితే ఇది వ్యక్తిగత సమస్య కాదు, మీకు మాకు వ్యక్తిగత విభేదాలు లేవు కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించకుండా వదిలిపెడుతూ మీరు ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తూ మాత్రం ఊరుకునే పర్లేదు. మీరు వ్యవస్థాగతంగా పోరాడండి. మీరు ప్రభుత్వ భూమిని ఎంక్రోచ్మెంట్ చేశారు కాబట్టి మీరు శిక్షార్హులు. దీనిపైన ఖచ్చితంగా కోర్టు నుంచి మీకు ఆర్డర్స్ వచ్చేలాగా మేము ఎలా అయితే ఖచ్చితంగా రచ్చా మీడియా ప్రయత్నం చేస్తుంది. మీరు చేసే ప్రతి ఎలాంటి ఆకృత్యాలకి రచ్చా మీడియా అడ్డుపడుతుందని తెలియజేసుకుంటూ పార్ట్ 3 కోసం చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.